బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుట్టపర్తిలో జరుగుతున్న శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరు కానున్నారు. వారికి సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానం పలకనున్నారు. ఈ మేరకు పుట్టపర్తి వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక రాష్ట్రపతి ఉదయం 10:50 సత్యసాయి విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక వాహనాల్లో హిల్ వ్యూ స్టేడియంకు చేరుకోనున్నారు. ఇక ఉపరాష్ట్రపతి మధ్యాహ్నం 3:30 పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రశాంతి నిలయానికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సత్యసాయి విమానాశ్రయం, ప్రముఖుల కాన్వాయ్లు వెళ్లే మార్గాలు, పార్కింగ్ స్థలాలు, దారి మళ్లింపుల వద్ద పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఒక్కరిని తనిఖీలు చేసిన తర్వాతే ఉత్సవాలకు అనుమతిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయ, శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు దేశం నలుమూలల నుంచి ఇంకా పెద్ద సంఖ్యలో తరలివస్తుండగా పుట్టపర్తి ప్రాంతం మొత్తం పూర్తిగా సందడిగా మారిందని అయితే చెప్పుకోవచ్చు. ఇక నేడు శత జయంతి వేడుకల్లో కీలక అతిథులు పుట్టపర్తికి రానుండడంతో భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశారు అని అయితే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు వేడుకల్లో పాల్గొననున్నారు. అయితే ఉదయం 9:45 ముఖ్యమంత్రి చంద్రబాబు సత్యసాయి విమానాశ్రయానికి అయితే చేరుకోనున్నారు. అలాగే ఉదయం 10:30 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా పుట్టపర్తికి అయితే రానున్నారు. రాష్ట్రపతికి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలకనున్నారు. అయితే తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి సత్యసాయి సమాధిని అయితే దర్శించుకోనున్నారు. అయితే జయంతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 12 పైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరిగి ప్రయాణం అయితే కానున్నారని అయితే మనకున్న సమాచారం. ఆమెకు వీడుకోలు పలకడానికి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే విమానాశ్రయానికి చేరుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా కీలక అతిథులు రావడంతో ఇక్కడ ఇంతటితో మొదలుకుండా సెక్యూరిటీ చాలా బలంగా ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 3:20 ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా పుట్టపర్తికి రానున్నారు. ఆయనకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆహ్వానం అయితే పలకనున్నారు. అయితే 4 గంటలకు ప్రశాంతి నిలయంలో జరిగే సత్యసాయి 44వ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ మరియు సీఎం చంద్రబాబు ఇద్దరూ కలిసి పాల్గొనున్నారు. అంతేకాదు వేడుకలు ముగిసిన తర్వాత ఉపరాష్ట్రపతి మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు ఈ రాత్రికి అయితే ప్రశాంతి నిలయంలో బస చేయనున్నారు. విజయ, అయితే ఈ ఉత్సవానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రకాష్? అంటే మొత్తం మీద శత జయంతి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి కావడంతో దేశం నలుమూలలే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి కూడా ఆయన భక్తులు అయితే రావడం జరుగుతుంది. ఇందుకే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా ప్రధానమంత్రి తర్వాత మొత్తం మీద దేశంలో ఉన్న రాజకీయ నాయకులు పెద్ద రాజకీయ నాయకులు కూడా ఈ ప్రధానమంత్రి ఇంకా ఈ రాష్ట్రపతి మొత్తం రావడంతో మొత్తం పుట్టపర్తి మొత్తం హై అలర్ట్ గా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా బార్గెట్ ఏర్పాటు చేసి 3 విధాలుగా సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాతనే పుట్టపర్తిలోకి అవుటర్స్ అయితే పంపించడం జరుగుతుంది. ఈ రకంగా చూసుకున్నట్లయితే మొత్తం పుట్టపర్తి మొత్తం పోలీసుల అండర్ కంట్రోల్లో ఉందని అయితే మనకు తెలుస్తుంది. విజయ, రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.